తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ బేసీ అండ్ ట్రిబుల్ సి ఛానల్ సంయుక్తంగా గ్యాస్ట్రిక్ లివర్ వ్యాధులపై కేబుల్ ఆపరేటర్స్ జర్నలిస్టులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు సేవ్ లివర్ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ సోమశేఖర్ పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లివర్ పాడవడానికి ఆల్కహాల్తో పాటు హెపటైటిస్ బీసీ వైరస్లు కారణమన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఏడాదిలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. రాజమండ్రికి చెందిన గ్యాస్ట్రో వైద్యులు డాక్టర్ కోట్ల తేజ, నాయకులు గన్ని కృష్ణ, అనుశ్రీ సత్యనారాయణ, వై శ్రీనివాస్, వై రంగబాబు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది బాగా రాజమండ్రిలో ఏదైనా సేవా కార్యక్రమాలు ఉండాలన్నా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏదైనా చేయాలన్నా మా అన్న కొండలరావు అనే చేయాలి. రాజమండ్రి నగరంలో మొత్తం జనాభాను అందరినీ ఒకే చోట చేర్చిన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఉన్నాడు, అది అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ఈ మహోత్తరమైన కార్యక్రమానికి ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరికీ కూడా, ప్రెస్ కుటుంబాలు, ఎందుకంటే నిరంతరం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే మీరందరూ కూడా చాలా ఒక టైంకి తిండి తినలేరు. ఏ టైం పడితే ఆ టైం ఎక్కడైనా విభక్తులు వస్తుంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు. దీనివల్ల మీ ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ నిర్లక్ష్యం వల్ల అనేక వ్యాధులు ప్రబలే వస్తుంటాయి. అందువల్ల అందరూ ముఖ్యంగా గ్యాస్ట్రిక్, ఎందుకంటే టైంకి తిరిగి లేకపోయినా చాలా ఇబ్బందికరంగా మీ యొక్క ఆరోగ్యం చాలా, ఎందుకంటే నేను అనుకోవడం చాలా 80% వరకు గ్యాస్ట్రిక్ ఉండదు. జాగ్రత్తగా మీరు అందరూ కూడా టెస్ట్ చేయించుకోండి, మీరందరూ కూడా, ఎందుకంటే మీరు ఎప్పుడు వేళకి తిండి తింటారు నాకు తెలుసు కాబట్టి. అదేవిధంగా అందరూ చాలా బ్లడ్ క్యాంపులు చూస్తుంటాం, ఎక్కువ షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, ఆ టెస్ట్లు చేస్తారు. కానీ నిజంగా ఈ లివర్కి నెక్స్ట్ ఈ గ్యాస్ట్రిక్కి సంబంధించిన టెస్ట్ చేయడం నిజంగా ఇదొక అద్భుతమైన అవకాశం ఇచ్చారు మీ అందరికీ. నిజంగా కొనడానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ హెపటైటిస్ బి అనేది డాక్టర్ గారు చెప్పినట్టు చాలా డేంజర్. మనందరికీ HIV డేంజర్ అని అనుకుంటాం, దానికంటే చాలా డేంజర్ ఇది చాలా. ప్రతి ఒక్కరు ఏంటంటే హెపటైటిస్ బి కాదా అని మీరు పెద్దగా అనుకోవచ్చు, కానీ చాలా డేంజర్. బ్లడ్ టు బ్లడ్ ఎవరికైనా డాక్టర్లో కూడా వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే కంపల్సరీ చాలా చాలా చర్యలు తీసుకుంటూ, వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ మనం, ఎందుకంటే ఆ డాక్టర్లో కూడా ప్రాణాంతకరం అది. దానివల్ల ఈ టెస్టులు కంపల్సరీ ప్రతి ఒక్కరు, మీరే కాదు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ టెస్టులు చేసుకుని మీ యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు అందరూ పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ డాక్టర్ గారు మనం ఏంటంటే ఒక ప్రశ్నలే కాకుండా రాజమండ్రి నగరంలో ప్రతి వారు కూడా కొద్దిగా అవగాహన చేస్తే ఈ హెపటైటిస్ బి మీద చాలా లివర్ సంబంధించి అవగాహన చేయటం, లివర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ చేసి వాటి యొక్క పరీక్షల్ని ఈరోజు నిర్వహించి వాటి యొక్క పనితీరుని గమనించి ఏమైనా సజెషన్స్ కానీ దానికి ఏమైనా అవసరమైనటువంటి చికిత్స చేయడంలో భాగంగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదర సమానులు పంతం కొండలరావు గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఇంతకుముందు అపోలో హాస్పిటల్స్ లో పనిచేసినప్పుడు కానీ ఈ రోజున యశోద హాస్పిటల్లో పనిచేస్తూ
ఈ సమాజం పట్ల ఎంతో ఉన్న బాధ్యత నిర్వహించాలనేటువంటి బాధ్యత తీసుకొని పాలకొల్లు, అమలాపురం ఎన్నో మెయిన్ సిటీస్ లో ఈ లివర్ మీద అవగాహన కల్పించడం కోసం డాక్టర్ సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సోమశేఖర్ గారికి మనస్ఫూర్తిగా రాజమహేంద్రవరం ప్రజలందరి తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని కేబుల్ ఆపరేటర్స్ కుటుంబ సభ్యులకి, జర్నలిస్టుల కుటుంబ సభ్యులు కూడా సద్వినియోగం చేసుకొని, అంటే హైపటైటిస్ బి కానీ హైపటైటిస్ సి కానీ జనరల్ గా అందరూ కూడా కిడ్నీస్ మీద, షుగర్ మీద, బీపీ మీద వీటి మీద దృష్టి పెట్టినంత దీనిగా లివర్ మీద పెట్టరు. దాన్ని గమనించి లివర్ మీద ప్రత్యేకమైన అవగాహన కల్పించాలనేటువంటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారి మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తూ కేవలం మన ఎదుగుదలకి ఎవరైతే ఉపయోగపడుతున్నారో వారి కుటుంబ సభ్యులు, ఆ కుటుంబాలు కూడా బాగుండాలనేటువంటి సదుద్దేశంతో ఒక కేబుల్ ఆపరేటర్స్ యొక్క కుటుంబ సభ్యులు కానీ, జర్నలిస్టులు యొక్క కుటుంబ సభ్యులు కానీ వారి బాగోగుల్ని పట్టించుకొని, ఇవాళ లివర్ కనుక చెడిపోతే హైపటైటిస్ బి కానీ సి కానీ ముదిరితే క్యాన్సర్ లోకి దింపేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్పి డాక్టర్ గారు తెలియజేస్తున్నారంటే దాని తీవ్రతని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. మరి ఇటువంటి కార్యక్రమం తీసుకోవడంలో పొన్నల అన్నయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ కొత్త జరిగిన ఆయన ట్రస్ట్ తరఫున తోటి ప్రజలకు సేవ చేయడం ఎంత భాగ్యంగా భావిస్తూ ఉన్నారో, అలాగే మూగ జీవాల పట్ల కూడా అంతే బాధ్యతతో, అంటే అంతే సమదృష్టితో చూసేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి కొండలరావు గారు. ఎందుకని మా అబ్బాయి చెప్తున్నామంటే, వేసవి కాలం వస్తే నోరు లేని మూగ జీవాల కోసం ఎక్కడికక్కడ నీటి తొట్టెలు ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేకమైన గ్రాసం కూడా ఏర్పాటు చేయడం, అలాగే విద్య లేనటువంటి, విద్యలో బాగా చదువుకున్నటువంటి పిల్లలకి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యాదానం చేయడం, ఇలాగ అనేక కార్యక్రమాల ద్వారా రాజమహేంద్రవరం ప్రజల్లో ఎప్పుడు కూడా నానుకున్నటువంటి పేరు 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్. దాన్ని నడుపుతున్నటువంటి అన్నయ్య కొండలరావు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరింత మందికి సేవలు అందించాలని హృదయపూర్వక కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మరియు బీసీఆర్ సిసిసి ఈ సంయుక్తంగా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్లో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, లివర్కి సంబంధించిన ఎంత డాక్టర్ గారు ఏదైతే తెలియజేశారో ఆ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మీద, ఇతరత్ర కాలేజీ వ్యాధులకు సంబంధించినటువంటి దాని మీద అవగాహన, ప్లస్ వారికి టెస్టులు చేయించడం, దాంతో పాటు ఫైబర్స్ కానీ వ్యాధి రావాలి కానీ ఈ టెస్ట్ అది కన్ఫ్యూజన్గా గందరగోళం ఏర్పడుతుందేమో అని చెప్పి దాన్ని విడిగా ఎవరైతే లివర్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నారో వారి పేర్లు మాత్రం తర్వాత ఇద్దరు కానీ వాళ్ళకి సెపరేట్గా డాక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాన్ని బట్టి మన బద్రి గారు, సంతోష్ గారు వీళ్ళందరూ కూడా నేమ్స్ తీసుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యం. రెండవది, ఇది పర్టికులర్గా ఎక్కువ మందికి చేయలేము కాబట్టి ఒక కేబుల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్కి ప్రెస్ క్లబ్ సభ్యులకి ఏర్పాటు చేయడం జరిగింది. నేను తదనంతరం మరి పెద్దలందరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ సపోర్ట్ తోటి రాజమండ్రిలో ఒక మెగా మెడికల్ క్యాంప్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే నేను 10 years బ్యాక్ చేశాను. 3000 పీపుల్కి కలజోడులు అందించడం ఆపమాన చెట్టు కింద దగ్గర ఐ టెస్ట్కి 20-30 మంది పెట్టి 3 రోజులు పట్టింది. మెడికల్ క్యాంప్ ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇది 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్లో మనం ముఖ్యంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం, సంక్రాంతి సంబరాలు, పేద విద్యార్థులను చదివించడం, తర్వాత ఒక మతాలన్నీ యాక్టివ్గా ఉండాలనేటువంటిది క్రిస్మస్ ఏర్పాటు చేయడం, భోజనం వాళ్ళకి డైలీ ఫుడ్, గోశాల, ఈ అన్నింటినీ కూడా మనం స్టార్ట్ చేసి సుమారుగా 12 ఏళ్ళు అయితే పూర్తి అయిపోయి కొన్ని 14 ఏళ్ళ వరకు అయింది. అందులో భాగంగా ఈ మెడికల్ క్యాంప్ కూడా చేయడం జరుగుతున్నందుకు దీనికి ముఖ్యంగా సోమశేఖర్ గారు యశోద హాస్పిటల్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ దాంట్లో పెద్దలైనటువంటి ఒక 10 మంది
పెద్ద డాక్టర్లు ఎవరైతే ఉన్నారో గ్యాస్ట్రిక్ సంబంధించి లివర్ సంబంధించినటువంటి వాళ్ళు ఆ నాగేశ్వర రెడ్డి గారు అటువంటి వాళ్ళు సోమశేఖర్ గారు కూడా ఒకరు. ఆయన మనం రిక్వెస్ట్ చేయడానికి రావడం మన అందరి భాగ్యంగా భావిస్తూ వాళ్ళకి ప్రత్యేక తెలియజేస్తూ మరి పేషెంట్లు అందరూ కూడా 1 ఆయన మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సపోర్టింగ్ గా మన లోపల ఉన్నటువంటి తేజ కూడా సపోర్ట్ చేస్తారు. అలాగే యశోద సిబ్బంది అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రెస్ మెంబర్స్ అలాగే కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా సద్వినియోగపరచాల్సిందిగా కోరుతూ